అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని నీటి సంఘాల ఎన్నికలు ఏకాగ్రీవంగా జరిగాయి. డీసీలతో పాటు ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిని అనపర్తికి చెందిన తమలంపూడి సుధాకర్ రెడ్డి గెలుచుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల రైతులంతా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్కి ధాన్యం అమ్మిన 24 గంటల్లోగా రైతు ఖాతాకి డబ్బులు జమ అవుతున్నాయని, అంతేకాకుండా భవిష్యత్తులో గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టా రైతుల సమస్యలను తీర్చేందుకు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు బెక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎవరైతే విజేతలుగా నిలిచారో వారందరినీ అభినందించుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఒక షార్ట్ నోటీస్లో చాలా మొన్న అనుకుని వాటికి పెట్టేసుకోవడం జరిగింది. అంటే నేను పీసీఆర్స్ను కూడా అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం పెడదామని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్న నూతనంగా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎంపికైన సుధాకర్ రెడ్డి గారు, మిగిలిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్, అదేవిధంగా ప్రత్యేకంగా మండపేట నియోజకవర్గానికి చెందినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్ కమిటీగా ఎన్నికైన సత్యనారాయణ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా వేదిక పైన ఉన్న నూతనంగా ఎంపికైన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్గా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్స్గా, వాటర్ యూజర్స్ అధ్యక్షుడుగా, వాటర్ యూజర్స్ ఉపాధ్యక్షుడుగా, టీసీ మెంబర్లుగా ఎన్నికైన అందరికీ ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రెడ్డి గారికి మన శాసనసభ్యులు గారు సాల్వాతో పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. తప్పట్లు కొట్టిన అందరూ ఇప్పుడు బాబు అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే నీటి సంఘాలు ఏర్పాటు చేశారో, గత 5 సంవత్సరాలుగా నీటి సంఘాలకి ఎన్నికలు లేక, సారథులు లేక నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్ధరించాలి, తద్వారా రైతాంగానికి మేలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవం కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా అనపర్తి డీసీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగానికి మేలు చేయాలి, సాగునీటి వ్యవస్థ కానీ, మురుగునీటి వ్యవస్థను కానీ బాగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఈ సాగునీటి సంఘాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా రైతులు నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల్లో మరలా రైతాంగానికి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో ప్రధానమైంది ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో రైతాంగం అందరూ ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎంఆర్కి ధాన్యం అమ్మిన 24 గంటల్లో ప్రభుత్వం నుంచి నేరుగా రైతు అకౌంట్కి డబ్బులు పడటమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఇక్కడ అప్పటి శాసనసభ్యుడి తోడలుడు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రైతుల దగ్గర బస్తాకు ఒక్కంటికి 300 నుంచి 400 రూపాయలు తక్కువగా ఉన్న పరిస్థితులు ఆనాడు రైతాంగం చూశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా 70 రూపాయల నుంచి 80 రూపాయలు
అధికంగా రైస్ మిల్లర్లు కొన్న పరిస్థితిని కూడా చూశారు. అందువల్లనే ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి కానీ రైతు వ్యతిరేక విధానాలకు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటే స్పందన శూన్యమైంది. అందుకోసమే సాగునీటి సంఘాల్లో ఎన్నికల్లో వెనకడుగు వేశారు, తోక ముడిచి ఇవాళ వేరు వేరే మాటలు చెప్తా ఉన్నారు. ఈ రైతుల ప్రయోజనం ముఖ్యంగా ఇవాళ సాగునీటి సంఘాలు ఏర్పడి భవిష్యత్తులో గోదావరి డెల్టాని ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టాలో ఉన్న 10,50,000 ఎకరాల ఆయకట్టుకి మేలు చేకూరే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగస్వాములయ్యి రైతులకు మేలు చేయడం కోసం ఇవాళ సాగునీటి సంఘాల సారథులుగా ఎంపికైన వారందరూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా నీటి సంఘాల సారథులుగా ఎవరైతే ఎంపికయ్యారో వారందరూ సీనియర్ నాయకులు, చిత్తశుద్ధి నాయకులు, పనిచేసే ఆలోచన ఉన్న నాయకులు. వారందరి సారథ్యంలో అనపర్తి నియోజకవర్గం రైతాంగానికి మేలు చేకూరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం.